2026 టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా సగర్వంగా మువ్వన్నెల జెండాను ఎగురవేసింది. ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల భారీ తేడాతో గెలిచి భారత్ విశ్వ విజేతగా నిలిచింది. అయితే నిజం చెప్పాలి అంటే అసలు భారత జట్టుకి ఈ టీ20 వరల్డ్ కప్ రావడానికి ప్రధానమైన కారణం సంజు శాంసన్. ఎందుకంటే డూ ఆర్ డై మ్యాచ్ అయిన వెస్ట్ ఇండీస్‌తో మనం మ్యాచ్ ఆడాం సూపర్ 8లో. ఆ మ్యాచ్‌లో ఒక్క సంజు శాంసన్ తప్ప, తర్వాత కొంచెం తిలక్ వర్మ 23, 25 కొట్టాడు. మిగతా వాళ్ళందరూ చేతులెత్తేశారు. కానీ ఈ ఒక్క ఆటగాడు మాత్రం ఏకంగా 98 పరుగులు చేసి భారత్‌ను అగ్రస్థానంలో నిలబెట్టాడు. కేవలం వెస్ట్ ఇండీసే కాదు, ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్స్‌లో కానీ, ఈరోజు న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్స్‌లో కానీ, భారత జట్టు ఫైనల్‌లో కప్పు కొట్టింది అంటే ఆఖరిలో చక్రం తిప్పిన ఆటగాడు సంజు శాంసనే. అయితే ఈ టోర్నమెంట్‌కి ముందు సంజు శాంసన్ చాలా పేలవమైన రీతిలో ఆడుతున్న నేపథ్యంలో తనని వరల్డ్ కప్‌లోకి తీసుకుంటారా? తీసుకోరా? అసలు ప్లేయింగ్ 11లో ఉంటాడా? ఉండడా? ఇలా రకరకాల అనుమానాలొచ్చాయి. ఎందుకని? తన పేలవమైన ఫార్మ్ కారణంగా. కానీ తన పేలవమైన ఫార్మ్ పోయి, తను ఇంత అద్భుతంగా ఆడుతూ, చాలా కామ్ అండ్ కంపోజ్డ్‌గా ఉంటూ, హాఫ్ సెంచరీల మీద హాఫ్ సెంచరీలు కొట్టడానికి కారణం గౌతమ్ గంభీరో, సూర్యకుమార్ యాదవో, రోహిత్ శర్మ అనుకుంటే పొరపాటే. దీని వెనకాల ఉన్న క్రికెట్ గాడ్ ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా సచిన్ టెండూల్కరే. అసలు ఏం జరిగిందంటే, ఈ టోర్నీలో భారత్ తరఫున ఒక ధృవతారగా నిలిచిన ఆటగాడు సంజు శాంసన్. వరుసగా 3 మ్యాచ్‌ల్లో 80కు పైగా పరుగులు సాధించి, 46 బంతుల్లో 89 పరుగులు ఫైనల్‌లో సాధించి, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును తను దక్కించుకున్నాడు. అయితే మ్యాచ్ అనంతరం తన అద్భుతమైన ఫార్మ్ గురించి సంజు శాంసన్ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. తన బ్యాటింగ్‌లో నిలకడ లేదనే విమర్శలకు చెక్ పెట్టడానికి క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ సలహాలే కారణమని వెల్లడించాడు. అయితే ఈ క్రమంలో సంజు శాంసన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, టోర్నీకి ముందు నేను మానసికంగా కొంత ఒత్తిడిలో ఉన్నాను. ఆ సమయంలో సచిన్ సార్ నాకు ఫోన్ చేశారు. అయితే ఆయన నా బ్యాటింగ్ పొజిషన్, మెంటల్ అప్రోచ్ గురించి కొన్ని విలువైన సూచనలిచ్చారు. అయితే బంతిని చూసి సహజ సిద్ధంగా ఆడమని చెప్పారు. ఆయన మాటల్లో ఎంతో తెలియని కాన్ఫిడెన్స్ నాలో పూర్తి స్థాయి ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. అంతేకాకుండా ఆయన చెప్తున్న ప్రతి విషయం కూడా నా మనసులో నాటుకుపోయాయి. ఇప్పుడు కూడా ఈరోజు మ్యాచ్‌కి ముందు కూడా సార్ నాతో మాట్లాడారు. అయితే ఇక అవన్నీ నా మైండ్‌లో ఒక బ్రహ్మాస్త్రంలా పనిచేస్తూ వచ్చాయి. గతంలో మెరుపు ఇన్నింగ్స్ ఆడి వెంటనే ఔట్ అయ్యే సంచు ఈ టోర్నీ మాత్రం బాధ్యతాయుతంగా ఆటను ప్రదర్శించాడు అంటే కారణం ఆ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్. ఫైనల్‌లో న్యూజిలాండ్ బౌలర్లను 4లతో, 6లతో విరుచుకుపడేలాగా ఇన్నింగ్స్‌ను చక్కగా నిర్మించాడు. ఫలితంగా భారత్ భారీ స్కోర్ సాధించింది. కివీస్‌ను కట్టడి చేయగలిగింది. సచిన్ మార్గదర్శకత్వం, అలాగే సంజు ప్రతిభ తోడవడంతో టీమిండియా మరొక ఐసీసీ ట్రోఫీని తన ఖాతాలో వేసుకుంది. ఇక ఆ తర్వాత తను ఇంకో కొన్ని విషయాలను కూడా పంచుకున్నాడు. అయితే తనేమన్నాడంటే, "ఇది నాకొక డ్రీమ్ లాంటిది. ఇన్నాళ్ళు నేను ఆడుతుంది ఈ కలను నెరవేర్చుకోవడానికే. చాలా సంతోషంగా ఉన్నాను. కృతజ్ఞతా భావంతోనూ ఉన్నాను. ఈ టోర్నమెంట్‌లో నేను ప్లే చేసిన ప్రతి మ్యాచ్‌లో, ముఖ్యంగా క్వార్టర్ ఫైనల్స్, సెమీ ఫైనల్స్, ఫైనల్స్ జట్టు కోసం నేను బాధ్యత తీసుకుని ఆడాను. కొన్ని సంవత్సరాలుగా నా ప్రతిభను సందేహించారు, డ్రాప్ చేశారు. ఎందుకు సంజు టీమ్‌లో ఉన్నాడు అని ప్రశ్నించారు. కానీ నేనెప్పుడూ నమ్మకం వదులుకోలేదు. లోపల నా మీద నాకే అనుమానాలు వచ్చాయి. కానీ నా పనిని నేను కొనసాగించాను. హార్డ్ వర్క్, పేషెన్స్, ఇన్నర్ వర్క్ ఇలాగా అన్ని విషయాల్లో నన్ను నేను డెవలప్ చేసుకున్నాను. ఈ రోజు కోసమే ఎదురుచూశాను. నా జర్నీలో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇక్కడ నిలకడగా నిలబడి ఉండడం వల్ల నేను సంథింగ్ స్పెషల్‌గా మారాను. నా ఫ్యామిలీ, కోచెస్, టీమ్ మెంబర్స్, ఫ్యాన్స్ అందరికీ థాంక్స్. ముఖ్యంగా సచిన్ సార్‌కి నేనింకా పెద్ద థాంక్స్ చెప్పాను. ఆయన చెప్పిన అడ్వైజులు, ఆయనిచ్చిన కాన్ఫిడెన్సే నన్ను ఈరోజు ఈ సక్సెస్‌కి ఈ రకంగా నిలబెట్టాయి. ఆయనే నా సక్సెస్‌కి సీక్రెట్. ఆయన ఇన్‌స్పిరేషన్ లేకుండా ఈ స్టేజ్‌లో నేను ఉండేవాడిని కాదు. ఇక జస్‌ప్రీత్ బుమ్రా లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్స్ ఉన్నారు కదా! అతనికి కూడా క్రెడిట్ ఇవ్వాలి. టీమ్ ఎఫర్ట్ లేకుండా ఇది సాధ్యం కాదు. అభిషేక్, ఇషాన్ లాంటి బ్యాటర్లు టాప్ ఆర్డర్‌లో నిజంగా చాలా అద్భుతంగా ఆడారు. బౌలర్లు అద్భుతంగా బౌల్ చేశారు. ఇది మనందరి విక్టరీ. నాకు 2 సెంచరీలు మిస్ అయ్యాయి కదా! బాధపడ్డారా అని అడిగారు. బ్రదర్, నేను సెంచరీలు మిస్ చేయలేదు.
97, 89 ఇవి కూడా చాలా గొప్ప స్కోరే. గతంలో అన్‌లక్కీ అయ్యాను కానీ ఇప్పుడు లక్ కూడా నా వైపే ఉంచింది. ఇది నా జీవితంలో అత్యద్భుతమైన మొమెంట్. గాడ్‌కి, జీసస్‌కి థాంక్స్. ఇక ముందు నుంచి జట్టు కోసం ఇంకాస్త కష్టపడి ఆడతాను. థాంక్ యూ టు ఆల్ ఇండియన్ ఫ్యాన్స్. మీ సపోర్ట్ లేకుండా ఇది నాకు అవ్వదు అంటూ జై హింద్ అంటూనే తన స్పీచ్‌ని ముగించాడు.